అలా సైలెంట్ గా కూర్చున్నా? సింహం సైలెంట్ గానే ఉంటది, కానీ రిజల్టే భారీగా ఉంటది. పిల్లి కూడా అంతే. కోడిని తినడానికి వెళ్ళినప్పుడు సైలెంట్ గానే ఉంటుంది, ఎవరైనా కర్ర తీస్తేనే ఉరుకుతుంది. కానీ ప్రతివాడు జంతువులతో కంపేర్ చేయడమే వినలేక చస్తున్నాం. ఇప్పుడు విన్నావుగా, చావవులే. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్టు అంత సీరియస్ గా చదువుతున్నావంటే? మా ఫ్యామిలీ గుర్తుకొచ్చిందే, ఫ్యామిలీ పేపర్ చదువుతున్నా, అలా ఫీల్ అవుతున్నా. అందులో బిజినెస్ పేపర్ కూడా ఉంటుంది, అది కూడా చదివి కొంచెం ఫీల్ అవ్వు. మీరా వాళ్ళకి బిజినెస్ ఉందా? ఏం బిజినెస్? ఇప్పుడు లేదు, అప్పుడుండేది. కోళ్ల ఫారం బిజినెస్ లాస్ వచ్చిందని తీసేసిర్రు. అసలు లాస్ లోకి ఎలా వెళ్ళిందే? రోజు వాళ్ళ నాన్న మందులోకి మంచిగా లేదని ఇంట్లో ఉన్న కోళ్ళను కోసుకొని తింటుండే. ఇంకేముంది, ఉష్కాకి. హలో మేడం, ఆ కూరలో నీకు కూడా బాగా ఉండేది గుర్తులేదా? మనం ఇలా నవ్వుకుంటుండే నాకు మొన్న జరిగిన విషయం గుర్తొచ్చిందే. ఏందే అది? ఫేస్బుక్ లో ఒకటి తగిలాడు, వాడి పేరు జఫా. వాడి పేరుకి వాడి ఫేస్ కి బాగా సూట్ అయింది. ఇంతకీ ఏం జరిగిందే? ఎందుకంత తొందర? వాడు నీలాంటి జఫాగాడే. అరే ముందు నువ్వు చెప్పు. అది హాయ్ రియా గారా? రే ఎవడ్రా నువ్వు? ఫేస్బుక్ ఫ్రెండా? ఇంతకీ నీ పిక్ పెట్టలేదేంట్రా, అంతా బ్లాక్ కనిపిస్తుంది? నేను ఆ పిక్ చీకట్లో తీసుకున్నా. చీకట్లో తీసుకున్నావా లేకపోతే నీ ఫేసే అంతా బ్లాక్ అయినా సరే మనసు పెరుగు లాంటిదా? పెరుగేంటి, వెన్నంటారు కదా, కొత్తగా ఉంటుందని వాడానా? కొత్తగా ఉంటుందా? అయితే ఆ పెరుగుని నైట్ డిన్నర్లో వేసుకొని తినే. పంచలు బాగానే వేస్తున్నారు. మరి రియా అంటే ఏమనుకుంటున్నారా? బ్లాక్ బెర్రీ, మీరు చాలా అందంగా ఉన్నారు. అందుకే కదరా నువ్వు నాతో చాట్ చేస్తుంది. కానీ నాకు ఒక డౌట్, దేవుడు నిన్ను పనిగట్టుకొని మరీ బ్లాక్గా పుట్టించాడారా? సరే ఇదంతా ఎందుకండి, మీతో మాట్లాడడం కష్టం. ఐ లవ్ యూ రియా గారా. అయ్యయ్యో నువ్వు చాలా అందంగా ఉన్నావురా. నిన్ను పొగడ్డానికి నాకు మాటలు కూడా రావట్లేదురా. గుడ్ బై రా బ్లాక్ బెర్రీ. అది జరిగింది. వాంతో బాగా ఆడుకున్నావా? అలా ఇలా కాదు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నా. ఇదంతా ఎప్పుడు జరిగింది మేడం? నిన్న జరిగింది లేవే. ఇది పేపర్ కూడా పుస్తకం చదివినట్టు చదువుతుంది. హే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. హే మామయ్య, ఏంటి ఇలా వచ్చావు? నేను చూడడానికి వచ్చానే. శ్రియా, ఈయన మా మామయ్య రాజశేఖర్. హాయ్ గర్ల్స్. హాయ్. మిమ్మల్ని చూస్తే 30 ప్లేస్ లో ఉన్నారు. హే అంత తొందరగా ఎలా కనిపెట్టావు? అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ మీ పొట్ట కనిపిస్తుంది. మీకు ఇంకా పెళ్ళవలేదు కదా? హే మళ్ళీ కనిపెట్టావు. హౌ గర్ల్స్ అన్నారు కదా, ఆ పిలుపులోనే అర్థమైపోతుంది. అవును మామయ్య, చెప్పపెట్టకుండా ఇలా సడన్ గా వచ్చేసావేంటి? లేదు హైదరాబాద్ లో అమ్మాయిని చూడడానికి వచ్చాను. బాగా చూడండి, అందులో మీకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం. అలా అయినా బాగుండేది. నన్ను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సరే మామయ్య, కాళ్ళు చేతులు కడుక్కో, టిఫిన్ చేద్దురు గాని. సరే. పూరి భలే మెత్తగా ఉందమ్మా. అవునండి, మీ పొట్టలాగా. మామయ్య నాకు ఒక డౌట్. ఏంటో చెప్పమ్మా. అది పొట్ట యాదగిరి గుట్ట, జాగింగ్ చేసినా తగ్గించగా మ్యారేజ్ అన్నా అవుతుంది. అది జాగింగ్ చేస్తే తగ్గేది కాదు, తిండి తగ్గిస్తే తగ్గుతుంది. అయితే రేపటి నుంచి తగ్గిస్తాలేమ్మా. ఏంటి, అన్నంలో వేసుకునే సాంబారా? మీరేం చేస్తుంటారండి? తింటూ ఉంటాను. ఓ బావర్సా. తింటూ ఉంటానని చెప్పాను కానీ ఏం తింటానో చెప్పలేదు కదా. ఏం తింటారండి? మీలాంటి వాళ్ళ బుర్రలు. అందుకే మీరు ఇలా తయారయ్యారా? మీరు బుర్ర తప్పించి ఇంకేం తినరా? ఏమైనా తినాలంటే ఇప్పిస్తావా? నేనెందుకు ఇప్పిస్తాను? మీ సార్ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఎవరికి చెప్తారు? నేనే. ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? మీరే. ఆన్సర్ బోర్డు మీద రాయమంటే చాక్ పీస్ ఇచ్చేది ఎవరు? ఇప్పుడు నేను తినడానికి ఆహారం మొత్తం ఇవ్వాల్సింది ఎవరు?
ఏంటే క్లాస్లో ఎవరు లేరు? ఏమోనే, ఇది నిజంగా ఒక పెద్ద వింత. మనమే ముందుగా వచ్చినాం కాలేజ్కి. ఏమైందే అలా చూస్తున్నారు? నీ సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. ఆపండి మీ నవ్వడం. యాంటీనా పెట్టుకొని తిరుగుతున్నాడా ఏంటి గురుడు? ఏం మాట్లాడుతున్నావే మదర్ బోర్డ్? అబ్బా, ఇదంతా కోపమే. అయినా నువ్వు వచ్చావని కరెక్ట్ టైం వాడికిలా తెలుస్తుంది. ఏమోనే, నాకేం తెలుసు. ఇవాళన్నా మాట్లాడతావా లేదా? తనే మాట్లాడాలి ఫస్ట్. ఇలా అని ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటావే వాడిని? తిప్పించుకోవడం మన హక్కు. అసలే మన ఈగో వైఫైలా ఉంటది. సర్లేవే, నీ ఇష్టం. నువ్వు వేరే వాళ్ళని చూడనియో నువ్వు చూడవు. దీన్నే శాడిజం అంటారు మన భాషలో. అది దీనికి కావాల్సినంత ఉంది. వాడి దోపికే. అది వాడికి భరించలేనంతుంది. నిజమా? మీ భాషలో చాదస్తామంటారు. పల్లెటూరు దానివి కదా, నిరూపించుకున్నావు. ఓ ఏంటి అందరూ వచ్చేసారా? ఏంటి ఈరోజు విశేషం? మీ క్లాస్ కదా సార్? నా క్లాస్దే ఉందిరా, ఎప్పుడు జరుగుతూనే ఉంటుందిగా. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ లెసన్. నాకు ఇవ్వరా? ఇవ్వరా రాయ్. ఇవ్వరా? ఏం చేస్తున్నారు అక్కడ? గెడప్. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తున్నాను సార్. ఏం ఇన్ఫర్మేషన్ రా? బుక్ ఇస్తున్నాను సార్. బుక్కా? ఇటీవు బుక్కి. సార్ వద్దు సార్. రైట్ రా. స్టాండ్ దేర్. ఏంట్రా ఇది? నాకు తెలిసిన మీ కమ్యూనికేషన్ ఏంటో. లాస్ట్ బెంచ్లో కూర్చుని మీరు చేసే పని ఇది అన్నమాట. ఈ ఫోను ప్రిన్సిపాల్ దగ్గర కలెక్ట్ చేసుకో. వద్దు సార్, ప్లీజ్ సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి కమ్యూనికేషన్ ఇవ్వాలంటే మధ్యలో మీడియం ఉండాలి. ఏ మీడియం సార్? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఏయ్, ఈ ఎక్స్ట్రా తగ్గించుకోమంది. సారీ సార్. ఆ మీడియంలో కమ్యూనికేషన్ పంపడాన్నే సిగ్నల్ అంటారు. సార్ లో వోల్టేజ్ సిగ్నలా, హై వోల్టేజ్ సిగ్నలా సార్? ఏయ్, ఈయన ఎవరికైనా చూపించండి రా. సిరాన్. రియా, ఆర్ యూ అండర్స్టాండ్ ఇట్? ఎస్ సార్. కెన్ యూ ఎలాబరేట్? ఇప్పుడు మీరాని గట్టిగా పిలిస్తే దాన్నే సిగ్నల్ అంటారు సార్. నీకు అలా అర్థమైందా అమ్మా? నా కర్మ అమ్మా, కర్మ. కూర్చో. శ్రియా, నువ్వు చెప్పమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది రోజు ఒకరిని చూస్తే సార్, వాడు దీన్ని చూస్తారు, కానీ ఇద్దరు మాట్లాడుకోరు. ఒకవేళ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, ఇద్దరి మధ్య సిగ్నల్ పాస్ అయినట్టే కదా. చూడమ్మా, నిన్ను అడిగాను చూసావా? నాది బుద్ధి తక్కువ. కూర్చో. నెక్స్ట్ సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసు సార్, మా ఇంట్లో ఉంది సిస్టమ్. అవునా, మంచిది నాయనా. కూర్చో కూర్చో. సార్, అసలు ఈ కాలేజ్ నడుస్తుంది ఒక సిస్టమ్ వల్ల. ఎస్, యు ఆర్ నియర్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. సిస్టమ్ మీన్స్ ఒక రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ ప్రాసెస్ మీద వెళ్ళేదాన్ని సిస్టమ్ అంటారు. ఓకే, టుమారో విల్ డిస్కస్ అబౌట్ దిస్. వీ కెన్ లీవ్. బాయ్. పదండే ఇంకా వెళ్దాం. పదండే, సంసార జీవితం మళ్ళీ మొదలు పెట్టాలి. హే, నాకు అర్జెంట్ పని గుర్తుకొచ్చింది. నేను ఇలా చూసుకొని వస్తా, మీరు వెళ్ళిపోండి. ఈరోజు క్లాస్ బాగా అర్థమైంది. అవునవును, బాగా అర్థమైంది. అర్థమైంది. అసలు మొబైల్ వదిలితేగా. వదిలితే నీ సిగ్నల్ కట్ అవుతుంది కదా. చూడు, నీ ఫ్రీక్వెన్సీ దగ్గరకు వస్తుంది. ఇంకా వేసిన జోకులు చాలే కానీ పద. ఏంట్రా తను చూసి కూడా మాట్లాడట్లేదు? ఫస్ట్ నువ్వే వెళ్ళి మాట్లాడు మావా. తను ఏం ఎంబారెసింగ్గా ఫీల్ అవ్వట్లేదు కానీ చూస్తున్నాని. అలా ఏం ఫీల్ అవ్వదు మావా. నిజంగానా? అమ్మాయిలు చూసే కొద్దీ వాళ్ళు కూడా చూడాలని ఫీల్ అవుతారు మావా. నిజమారా? అమ్మాయిలకి బ్రెయిన్ ఎక్కువ, ఎమోషన్స్ తక్కువ మావా. మరి మనకి బ్రెయిన్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. అందుకే మన ఫీలింగ్స్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు మావా. సర్లే, రేపు మాట్లాడడం ట్రై చేస్తా. సరే మావా, పద. చూసారు కదా మా ఎపిసోడ్స్, మీకు నచ్చే ఉంటాయి. అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇంగో సబ్స్క్రైబ్ చేయండి. ఆడ గంట సింబల్ ఉంటుంది కదా, అది మాత్రం కొట్టడం మర్చిపోకండి. బాయ్ గైస్.